ఈ ప్రపంచము ఒక మోమిన్కి ఒక చెరసాల వంటిది, ఒక జైలు ఖానా వంటిది. ఒక తిరస్కారికి ఈ ప్రపంచము స్వర్గం లాంటిది. అల్లాహు అక్బర్. ఇక్కడ మనం వచ్చింది సర్వసుఖాలు అనుభవించడానికి కాదు, ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉండాలి. లేదా లేదులేండి ఇవన్నీ చెప్తూ ఉంటారు బాగానే ఉన్నాయి, కానీ రోడ్డు మీదకి వెళ్తే, సమాజంలోకి వెళ్తే ఎవరికి విలువ ఉంది? ఎవరైతే రాజకీయ నాయకులో, ఎవరికైతే పలుకుబడి ఉన్నదో, ఎవరి దగ్గర అయితే ధనం డబ్బు ఉన్నదో వారికే విలువ ఉంది. వేరే వాళ్ళకి విలువ లేదు కదా. మరి మనం ఎలాగ జీవితం గడిపేది? నిజానికి ఈ ఇహలోక జీవితంలో ఉన్న విలువ సరైనటువంటి విలువ కాదు, శాశ్వతమైన విలువ కాదు. దేశాన్ని పాలించిన వారే చనిపోయారు, ఇప్పుడు వారి ఊసు కూడా లేదు. నిజంగా ఈ హదీసులు ఏవైతే ఉన్నాయో దైవ ప్రవక్త వారు చెప్పారు, వీటిని తూచా తప్పకుండా సహాబాలు అలాగే అర్థం చేసుకున్నారు. మనము అలాగే అర్థం చేసుకుంటున్నామా?